రక్తం అవసరమై ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మంది ప్రాణాలు విడుస్తున్నారు. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయండి. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపండి. పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల రంజాన్ పండుగకు ఒక్కరోజు ముందు దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది మరణించారనే వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ లోని బహవల్పూర్ ప్రాంతంలో ఇంధనం తీసుకెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడింది. వేల లీటర్ల ఇంధనం రోడ్డుపై పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున ఆ ఇంధనాన్ని సేకరించడానికి బకెట్లు, టబ్బులు తీసుకుని పరుగులు తీశారు. వీరిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రజలను అక్కడి నుండి వెళ్లిపోమ్మని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎంత చెప్పినా వినకుండా ఇంధనాన్ని తోడుకునే పనిలో నిమగ్నమైపోయారు ప్రజలు. ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి సిగరెట్ ని వెలిగించి త్రాగడం ప్రారంభించాడు. సిగరెట్ నిప్పురవ్వలు క్రిందనున్న ఇంధనంపై పడటంతో ఒక్కసారిగా మంటలు దావనంలా వ్యాపించాయి. ఈ మంటల దెబ్బకు పడిపోయిన ట్యాంకర్ పేలిపోయింది. దాదాపు 200 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే క్షణాల్లో జరగాల్సిన భయంకర నష్టం జరిగిపోయింది. పోలీసుల కళ్ళ ముందే ఆ 200 ప్రజల శరీరాలన్నీ కాలి బూడిదైపోయాయి, అగ్నికి ఆహుతైపోయాయి. బంధువులకు మృతదేహాలను ఇద్దామంటే కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరిపోయాయి. దీంతో ఆ కుటుంబాల్లో తీవ్రమైన శోకం మిగిలింది. ముస్లింలు రంజాన్ ని చాలా పవిత్ర మాసంగా భావిస్తారు. సిగరెట్, మందు అలవాటు ఉన్న వాళ్ళు కూడా మామూలుగా ఈ నెలలో వాటికి దూరంగా ఉంటారు. అయినా ఎవరు ఇంధనం దగ్గర సిగరెట్ ను వెలిగించరు. ప్రజల అత్యాశ, సిగరెట్ తాగిన వాడి మూర్ఖత్వం చివరికి 200 మంది ప్రజల ప్రాణాలను గాలిలో కలిసిపోయేలా చేసింది.